అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్ మీద వచ్చి పెట్రోల్ బంక్ దగ్గరకు పోయి పెట్రోల్ కావాలని చెప్పి ఎమర్జెన్సీ వర్క్ ఉందని చెప్పి మెడికల్ పర్పస్ కోసం ఆ పెట్రోల్ బంకులో పనిచేస్తున్న పంపు బాయ్ కానీ మేనేజర్ దగ్గర డబ్బులు తీసుకొని తర్వాత వీళ్ళకి కార్డు తోటి ఆ స్పైయింగ్ మిషన్లో స్ట్రైక్ చేసినప్పుడు రిటర్న్ పేమెంట్ చేసేప్పుడు స్ట్రైక్ చేసినప్పుడు కొంత అమౌంట్ పే చేసి తిరిగి పోతూ ఆ స్పైయింగ్ మిషన్ తీసుకుని బయటికి పోయే వాళ్ళు తెలియకుండా మేనేజర్కు అక్కడ తిరిగి వాళ్ళ అమౌంట్ ఆ స్పైయింగ్ మిషన్ ద్వారా రిటర్న్ చేసుకోవడం జరుగుతూ ఉంది. ఆ విధంగా వాళ్ళు నేరాలు చేస్తూ మన ఆత్మకూరు పెట్రోల్ దగ్గర ఒకటి, సంఘం ఒకటి, జలదంకి ఒకటి చేయడం జరిగింది. ఆ సంబంధించి కేసులు నమోదు చేసుకొని ఆత్మకూరు ఎస్ఐ గారు, చేజల్ల ఎస్ఐ, ఆత్మూరి ఎస్ఐ మన ఆత్మకూరు శ్రీ గంగాధరరావు గారు, చేజల్ ఎస్ఐ, మరి ఆత్మకూరు ఎస్ఐ వాళ్ళ సిబ్బంది అంతా కూడా రాబడిన సమాచారం మేరకు వీళ్ళు పలానా వాళ్ళు అఫెండ్ చేసినారని తెలిపి ఈరోజు ఆత్మకూరు ఇక్కడ వేసింది అరెస్ట్ చేసింది. నెల్లూరు పాలెం సెంటర్లో మోటార్ సైకిల్ మీద వస్తున్న ఇద్దరు వ్యక్తులు అంటే ఆనాల శివ, నల్లమరి ఎర్రబ్బాయి అలియాస్ లోతర్, ఇద్దరు వ్యక్తులను అరెస్ట్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరు కూడా నర్సాపేట సంబంధించిన వాళ్ళు, చిలకూరుపేట సంబంధించిన ఒకరు. వీళ్ళని విచారించగా గతంలో వీళ్ళు పెట్రోల్ బంకులో మేనేజర్ గాను బొంబాయి గాను పనిచేయడం జరిగింది. వీళ్ళిద్దరూ డిఫరెంట్ ప్లేసెస్లో పనిచేసి ఆ అనుభవంతో ఈ పెట్రోల్ బంకుల నేరాలు ఎలా చేయాలని తెలుసుకొని వాళ్ళ తోడుగా ఒక ఏమూల శ్రీనివాసులు, కడితం నరేందర్ రెడ్డి, రవికుమార్ సౌరి అనే వ్యక్తులతో కలిసి తెలంగాణ ప్రాంతం వివిధ ప్రదేశాల్లో దాదాపు సుమారు 12 నేరాలు చేయడం జరిగింది. అదేవిధంగా విచారించినప్పుడు వీళ్ళిద్దరూ అంటే ఆనాల శివ, నల్లమల ఎర్రబ్బాయి ఇద్దరు కలిసి మన ప్రాంతంలో చుట్టుపక్కల ప్రాంతంలో దాదాపుగా 10 నేరాలు చేయడం జరిగింది. విచారించినప్పుడు మనకు సంబంధించిన ఈ నేరాలన్నీ కూడా వాళ్ళు విచారణలో ఒప్పుకోవడం జరిగింది. దీనికి సంబంధించి ఆత్మకూరు సంబంధించిన ఒక కేసులో, సంఘం సంబంధించిన ఒక కేసులో, జలదంకి ఒక కేసులో, మరియు ఆ మోటార్ సైకిల్ కూడా దొంగతనం చేసుకుని వచ్చిన మోటార్ సైకిల్ కూడా ఆ కేసులో కూడా ఈరోజు వీళ్ళందరినీ అరెస్ట్ చేయడం జరిగింది. వీళ్ళను అరెస్ట్ చేసి రిమాండ్ పంపడం జరుగుతూ ఉంది. వాళ్ళు దొంగతనం చేసిన డబ్బును కూడా దాదాపు ఎంత 1,90,000 వాళ్ళ దగ్గర నుండి రికవర్ చేయడం జరిగింది. ఈ కేసులో ఛేదించడంలో ముఖ్య పాత్ర వహించిన గంగాధర్ ఆత్మకూరు సిఐ గారిని, చేజల్ ఎస్ఐ తిరుమలరావు, ఎస్ఐ ఆత్మకూరు జిలాని, వాళ్ళ సిబ్బంది అందరినీ కూడా అభినందించడం జరిగింది. వాళ్ళకు సరైన రివార్డు కూడా ఇవ్వడం జరుగుతుంది. ముఖ్యంగా ఈ పెట్రోల్ బంక్లో వెరైటీగా ఎఫ్ఐఆర్ జరగడం వల్ల ఈ సమాచారాన్ని సంబంధించి మిగతా పోలీసు ఎక్కడ జరిగిందో ఆ ఏరియాలో కూడా ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళ మీద మిగతా కేసులు నమోదు చేసి తగు చర్యలు తీసుకోవడం జరుగుతుంది. మా సబ్ డివిజన్ సంబంధించి సంఘంలో ఒక నేరం జరిగింది, పెట్రోల్ బంక్ దగ్గర. ఆత్మకూరులో ఒక పెట్రోల్ బంక్ నేరం జరిగింది. దానికి సంబంధించి ఈ 2 కేసులు కూడా 1,90,000 రూపాయలు నగదు సీజ్ చేయడం జరిగింది. అదేవిధంగా నేరంలో ఉపయోగించిన మోటార్ సైకిల్ కూడా సీజ్ చేయడం జరిగింది. సదరు మోటార్ సైకిల్ కూడా ఎక్కడది మాచవరం పోలీస్ స్టేషన్ ఏరియాలో దొంగతనం చేసుకొచ్చిన మోటార్ సైకిల్ అని గుర్తించి అక్కడ కూడా కేసు నమోదు చేసుకొని వాళ్ళకు తెలియజేయడం జరిగింది. ఈరోజు క్యాష్ తర్వాత ఆ మాట ఈ మాట చెప్పి మొబైల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవాలి ఏదో ఈ అమౌంట్ ఆ స్లిప్లు ఉంటాయి కదా, 2 స్లిప్లు, అవి 2 తీసుకెళ్లి దాన్ని రిసిప్ట్ నంబర్ కొడితే మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.